హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను ఇంట్లో పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మనకి ఎంత పప్పుచారు కావాలో అంత క్వాంటిటీలో పప్పు తీసుకొని కుక్కర్లో వేసేయాలండి. ఇలా ముద్దపప్పులాగా చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. నేను కుక్కర్లో వేసాను కాబట్టి ముద్దపప్పు అయిన తర్వాత ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశానండి. మనం ఏ గిన్నెలో అయితే పప్పుచారు చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో పప్పు వేసుకొని దాంట్లోకి ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, అది వేసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ కలుపుకోవాలండి. తర్వాత దాంట్లోకి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, తగినంత కారం, ఉప్పు, అలాగే ఇంకా సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి అది, గరం మసాలా, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే మన దగ్గర వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. లైక్ బెండకాయ, వంకాయ అలా ఉంటాయి కదండి, అవన్నీ పప్పుచారులో వేసుకోవచ్చు. ములక్కాయ అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. కానీ నా దగ్గర ప్రస్తుతానికి వెజిటేబుల్స్ ఏం లేవు. సో నేను ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేసానో చూడండి ఫ్రెండ్స్. ఇలా అయినా టేస్ట్, ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలాసేపు ఇలా మరగనివ్వాలండి. తర్వాత ఒక 10 మినిట్స్ ముందు తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. నేను కొంచెం మరిగిన తర్వాత తాలింపు వేస్తున్నానండి. తాలింపు కోసం ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి దంచిన ఎల్లిపాయ, అలాగే తాలింపు గింజలు ఉంటాయి కదండి, జీలకర్ర, ఆవాలు, అవన్నీ వేసుకొని ఎండుమిర్చి ఒక 2 వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు చేసుకోవాలండి. దానిని పప్పుచారులో వేసి మరుగుతున్న చారులో వేసి ఒక 10 మినిట్స్ మరగనివ్వాలండి. చాలామంది ముందే తాలింపు వేస్తారు. ఎలా వేసినా బాగానే ఉంటుందండి. నేను కొంచెం మరిగిన తర్వాత తాలింపు వేస్తానండి. ఒకేసారి వేయకుండా అలా కొంచెం కొంచెం వేయాలండి. ఒకేసారి వేస్తే మొత్తం చిల్లి బయట పడిపోతుందండి. అలా కొంచెం కొంచెం వేసి తాలింపు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మరిగిస్తే పప్పుచారు రెడీ అవుతుందండి. తర్వాత పప్పుచారులోకి వడియాలు వేయించుతున్నానండి. మనం మొన్న సమ్మర్లో పెట్టాం కదండి సగ్గుబియ్యం వడియాలు, అలాగే రవ్వ వడియాలు, అవి వేయించుతున్నానండి. ఇలా పప్పుచారు చేసినప్పుడు వడియాలు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన పప్పుచారు వడియాలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈరోజు ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.